ప్రతి ఒక్క సేవకుల జీవితంలోనూ, విశ్వాస జీవితంలోనూ కూడా ఒక సజీవమైన సాక్ష్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, మిమ్మల్ని కాపాడి ఉంటాడు. చాలామంది మీ యొక్క సాక్ష్యానికి పంచుకోవడానికి చాలా వెనకంచి వేస్తూ ఉంటారు. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా కాపాడాడన్నది మీరు కంపల్సరీ గ్రహించండి. మీ చిన్న జీవితం కావచ్చు, మీ యవన జీవితం కావచ్చు, మీ వృద్ధాప్యంలో కావచ్చు, దేవుడు మేము ప్రతి క్షణం కాపాడుతున్నాడు. కాబట్టి అదేవిధంగా మన మధ్యన దైవజనులు కరుణ మోజెస్ గారిని గౌరవనీయులు ఆయన ఆహ్వానించడం జరిగింది. వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఉన్నాను. మీరు చాలా ప్రాంతాలు వెళ్ళారు, చాలా దేశాలు వెళ్ళారు. మీ జీవితంలో మీరు ఎన్నో అనుభవించి ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఏ ప్రాంతం వారు, మీ తల్లిదండ్రుల పేరేంటి, మీరు ఇక్కడికి ఎలాగొచ్చారు ఈ కాకినాడ ప్రాంతానికి, దయచేసి చెప్తారని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే మా తండ్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీటికి సంబంధించిన వ్యక్తి. అయితే ఎప్పుడో నేను పుట్టకముందు మా నాన్నగారు కాకినాడలో ఉద్యోగ రీతిగా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. మా తల్లి గారిది కాకినాడ. అయితే అప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇక్కడే ఉంటూ ఇంకా ఆకివీడు వెళ్లకుండా అప్పుల్లో ఉన్న పెద్దవారి దగ్గర వారు ఆయన ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ, మేము 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మా నాన్నగారి పేరు ఏలియా, మా అమ్మగారి పేరు మరియా. అంటే మేము టోటల్గా పుట్టు క్రైస్తవులమే. అయితే మా నాన్నగారు కాకినాడలోనే ప్రభు చెంత చేరడం జరిగింది. మా అమ్మగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా మేము కాకినాడ వాస్తవులుగా ఇక్కడే ఉండడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే భీమవరం పక్కన ఆకివీడులో ఉన్నట్టు ఊరుని విడిచిపెట్టి మా తండ్రి ఇక్కడ కాకినాడ స్థిరపడడంలో మేము కూడా కాకినాడ వాస్తవులుగా పిలవడం నేటి వరకు. మీకు మోసే అనే పేరు ఎవరు పెట్టారు, మీకు ఎలాగొచ్చింది ఆ పేరు? మా పెద్దన్ని గారు చెప్పారు. నేను పుట్టిన సంవత్సరంలోనే ఆకివీడులో ఇప్పటికీ ఉండొచ్చు, అయితే నాకు గుర్తులేదు, బాప్తిస్ట్ సంఘం ఉండేది. మా తాతయ్య గారు దానికి అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు అక్కడున్న పాస్టర్ గారు మా అమ్మ చెప్పిందంట, బాబు మళ్ళా అయ్యగారు మళ్ళా నాకు బాబు పుట్టాడని మా నాన్నగారు మా అమ్మగారు చెప్తే తీసుకొచ్చి నాకు చూపించాలని చెప్పి ఆయన చేతులు ఇలా పట్టుకొని, నేను పెడుతున్నాను అమ్మాయికి, ఈయన పేరు నేటి నుంచి బాబు కాదు, మీరు బాబు అని పిలవద్దు, ఈయన పేరు మోషే అని పెట్టి, అప్పట్లో చిలక బాప్టిస్ట్ ఏదంటారు కదా, చిలకలింపు బాప్టిస్ట్, అది ఆయన చేతుల మీదకి ఇచ్చారంట. అప్పటికి నా వయసు 1 ఏడాది కూడా కాదు, పుట్టిన 3-4 నెలలకు అనుకుంటా, నాకు గుర్తులేదు. మా అన్నయ్య గారు చెప్పారు. ఇలాగా నాకు మోషే అన్న పేరు ఆకివీడులోనే పెట్టడం జరిగింది. ఓకే అయ్యగారు, మరొక మాట ఏంటంటే మీ బాల్య జీవితంలో మీకు గుర్తున్న ఏమన్నా ఉన్నాయా? దేవుడు చేసిన ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే బాల్య జీవితం కోసం చెప్పే ముందు అసలు ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో నేను ఖచ్చితంగా చెప్పాలి. బాల్య జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, నాకు గుర్తున్న మట్టుకు మేము భద్రాచలంలో ఉండేవాళ్ళం. అంటే మా పెద్దమ్మ కొడుకు భద్రాచలంలో హెడ్ మాస్టర్గా చేసినప్పుడు నన్ను భద్రాచలం తీసుకెళ్ళారు అక్కడ చదివించడానికి. కారణం ఏంటంటే, నాకు 1 ఏడాది రాకముందే మా నాన్నగారు ప్రభు చెంత చేరుకున్నారంట. అలాగే నాకు 4వ ఏటు వచ్చిందో లేదో తెలియదు, కానీ మా అమ్మగారు కూడా ప్రభువులో నిద్రించారు. కనుక ఒక టోటల్గా చూసుకుంటే మేము అనాథలుగా మిగిలిపోయాము. అప్పట్లో మా పెద్దమ్మ గారి అబ్బాయి నన్ను భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ చదివించడం జరిగింది. ఆ సమయంలో ప్రభువు నాకు మొట్టమొదటిసారిగా చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఒక పెద్ద రోడ్డు ఉంటుందండి, ఇటువైపు ఇల్లులు ఉంటాయి, అన్నీ కూడా తాటేకి ఇల్లులే. అటువైపు కొండ దిగి బయటికి వెళ్ళడానికి ఆ కొండ దిగి వెళ్ళాలి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. అలాంటి సమయంలో నేను ఇంచుమించుగా మధ్యాహ్నం అనుకుంటా, జ్ఞాపకం లేదు, నేను కొండ దిగి బయటికి వెళ్తూ వచ్చినప్పుడు నన్ను ఒక తాసుపాము చూసిందేమో నాకు తెలియదు.
ఆ తాచుపాము చాలా దూరం నుంచి వస్తుంటే ఆకుల శబ్దాన్ని నేను విన్నాను. శబ్దం విని చూసినప్పటికి చాలా పొడవుగా ఉంది ఆ తాచుపాము. అదేం చేసిందంటే నన్ను కాటు వేయడానికి వచ్చినప్పుడు ఆ కొండ శిఖరం ఎలా ఎక్కానో నాకు తెలియదు. నేను అనుకుంటాను ఇప్పుడు అది ప్రభు వల్లే ఆ కార్యం జరిగింది అని అనుకుంటాను. ఇది నాకు నా బాల్య జీవితంలో జరిగిన గొప్ప అద్భుత కార్యం అది. ఎందుకంటే దేవుడికి అవసరమైన వారిని తల్లి గర్భం నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తాడు అనడానికి ఇది సాదృశ్యం. అలాగే మొట్టమొదటిసారిగా ఆ పాము కాటు నుంచి దేవుడు నన్ను రక్షించాడు. అదే కాదండి, అగ్నిలో పడిపోయిన ఒక్కసారి చిన్నప్పుడు, ఆఖరికి కాకినాడలో సముద్రం ఉంది, దాన్ని పెద్ద వంతెన అంటారు. అక్కడ వెళ్ళేటప్పుడు అందులో కూడా ఒకసారి పడిపోయాను. ట్రైన్ కింద కూడా పడిపోవలసిన వాడిని, బస్సులు, లారీలు ఎన్నో కూడా తప్పించుకొని దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకంటే ఇది నా బాల్య జీవితంలో జరిగిన అద్భుత సాక్ష్యం ఇది. అయ్యగారు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇది నిజమేనా, మేము నమ్మచ్చు అంటే మీరు కళ్ళ ముందే ఉన్నారు. దేవుని ద్వారా మీరు రక్షింపబడ్డము మీకు తెలుసు, దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో అది మీకే తెలుసు. ఎందుకంటే కొంతమందికి సేవకులు కానీ వీళ్ళు కానీ బలవంతంగా చెప్పిస్తున్నారని అనుకుంటారు. ఇది మీరు ఇష్టపూర్వకంగానే చెప్తున్నారు కదా? ఎస్, ఓకే అయ్యగారు. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు చేసిన కాపుదల, రక్షణ అన్నీ వివరంగా చెప్పారు మీ బాల్య జీవితంలో. ఇప్పుడు మీరు యవ్వన జీవితంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క నడవడిక ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, కొద్దిగా వివరిస్తారా? ఖచ్చితంగా. యవ్వన కాలం అనేది మనిషికి ఒక పరుగు పందెంతో సమానం. యవ్వన కాలంలో స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక తప్పులు చేస్తూ ఉంటారు, అది సహజం. నేను ఎలాంటి వారితో స్నేహం చేశానంటే నిజంగా చాలా ఘోరమైన మనుషులతో స్నేహం చేశాను నేను చదువుకున్న రోజుల్లో, యవ్వన కాలంలో. కానీ ఎందుకో ఒక్కొక్కసారి నా మనసు ఇలా చేస్తే తప్పే కదా అని నాకు మట్టు నేనే తెలుసుకొని వాళ్ళతో ఆ స్నేహం అనే బంధాన్ని తెంచుకోవడం జరిగింది. ఎలాంటివంటే చెప్పలేను, అలాంటి మనుషులతో నేను తిరిగాను. ఒక రకంగా ఇప్పుడున్న చూస్తున్నాం యవ్వన బిడ్డలు అంతకంటే ఘోరమైన వాళ్ళతో, ఆ దెబ్బలాటలో కానీ, లేకుంటే గంజా తాగిన వాళ్ళతో కానీ, తాగుడు తాగిన వాళ్ళతో కానీ, వ్యభిచారించిన వాళ్ళతో కానీ, ఇలాంటి వాళ్ళతో అందరితో కూడా స్నేహం చేశాను. అందరితో స్నేహం చేశాను. కానీ ఎందుకో నా మనసు నాతో మాట్లాడేది. అప్పటికి ఇంకా నేను దేవుణ్ణి అంగీకరించలేదు. మనసు నాతో మాట్లాడినప్పుడు నేను అనుకునేవాడిని, ఇది తప్పే కదా అని. నేను ఏం చేశానంటే ఆ మార్గం నుంచి తప్పుకొని వాళ్ళతో స్నేహాన్ని విడిచిపెట్టుకొని నేను ఉండవలసిన పరిధిలో నేను ఉంటూ, నేనున్న వీధిలో కానీ, నేనున్న ఆ ప్రాంతంలో కానీ ఫలానా వారి కుమారుడు అంటే చాలా గుడ్ బాయ్ అనిపించుకునేలాగా నేను పెరిగాను. నేను ఇప్పటికీ అనుకుంటాను అది కూడా దేవుని యొక్క చిత్తమే. ఎందుకంటే తన బిడ్డలు పాడైపోవడం, తన బిడ్డలు వ్యభిచార బిడ్డలుగా ఉండడం, తన బిడ్డలు క్షీణించిపోవడము దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కనుక నా యవ్వన కాలంలో జరిగిన ఈ యొక్క సంఘటన కూడా నేను దేవుడి చిత్తమని ఇప్పటికీ కూడా తలుస్తూ ఉంటాను. ఇప్పుడున్న యవ్వన బిడ్డలు కూడా తల్లిదండ్రులు లోబడకుండా ఇష్టానుసారంగా వ్యర్థమైన అలవాట్లు, లోకాశలతో జీవిస్తున్నారు. అది వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోవడం అని చెప్పేసి దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోండి అంటే జనాలు మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకుంటున్నారంటే లోక తాగుడు, ఈ యొక్క పాపపు అలవాట్లు అనుకుంటున్నారు. కొంతమంది జ్ఞానం గలవారు ఏమనుకుంటున్నారంటే పాపానికి దూరంగా ఉండాలి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని దేవుణ్ణి వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ జీవితంలో దేవుణ్ణి వెతికినట్టు మాకు కనిపిస్తుంది. మీరు దేవుని దగ్గరికి ఎలాగయ్యారు, దేవుని మీరు ఎలా అంగీకరించారో కొంచెం చెప్తారా అయ్యారు? ఖచ్చితంగా. ఎందుకంటే సాక్ష్యం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం. నేను ముందే చెప్పాను, నేను పుట్టిన నుంచి కూడా క్రైస్తవునే. కానీ ఇంచుమించుగా 35 సంవత్సరాలు నేను విగ్రహారాధన చేశాను. దానికి కారణం ఏమిటంటే, నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నా సాక్ష్యం ఒక డిఫరెన్స్. అన్యులుగా క్రైస్తవులకు వచ్చేవాళ్ళని చూస్తాం, ముస్లిమాన్లుగా క్రైస్తవులకు వచ్చేవాళ్ళని చూస్తాం. కానీ నాది దీనికి భిన్నంగా ఉంటుంది. ఏంటంటే మేము పుట్టు క్రైస్తవులు అయినప్పటికీ, మా తల్లిదండ్రులు క్రైస్తవులు అయినప్పటికీ, మేము క్రైస్తవ యొక్క జీవితంలో ఉన్నప్పటికీ కూడా అన్యుడిగా ఇంచుమించుగా 35-36 సంవత్సరాలు విగ్రహారాధనలో నేను బాగా ఆరితేరిపోయాను. కారణం ఏమిటంటే, ఇదే కాకినాడ ప్రాంతంలో మా అమ్మగారు చనిపోయినప్పటికీ నేను చాలా చిన్నవాడిని.
కొద్ది కొద్దిగా గుర్తుంది. అయితే మాకు చాలా పెద్ద కుటుంబం. చిన్నాన్నలు కానీ, పెద్దనాన్నలు కానీ, ఇంకా ఎవరైనా చాలా పెద్ద కుటుంబం. కానీ అప్పటికి ఇంకా మా పెద్దన్నయ్య గారు పెళ్లి చేసుకున్నారంట, కానీ మా చిన్నన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు. అలాగే మా పెద్దక్క పెళ్లి చేసుకుంది, కానీ మా చిన్నక్కకి పెళ్ళి లేదు. మా అక్క కూడా చాలా చిన్నది, నేను చిన్నవాడిని. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా అమ్మగారికి కార్యం అంతా అయిపోయిన తర్వాత మూడో రోజున, నాలుగో రోజున ఉంటాయి కదా లెక్కలు. ఆ ప్రకారంగా మమ్మల్ని ఎవరు పోషించాలి, మేము ఎవరి ఇంట్లో ఉండాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు నేను మా అక్క అలాగా నడివీధిలో నిలబడినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే, మా చిన్నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు విగ్రహారాధకులే, ఇప్పుడు విగ్రహారాధకులే. కనుక మేము ఎవరమో మాకు తెలియదు. మేము ముస్లిమా, క్రైస్తవులమా అన్న సంగతి నాకు తెలియదు. వాళ్ళు సంరక్షణలో ఇంచుమించుగా 35-36 సంవత్సరాలు నేను మా అక్క విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన వారు చేసేవారు. నేను కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, తలనీలాలు ఇవ్వడము, లేకపోతే గాయత్రి మంత్రాలు చదవడము, వినాయక మంత్రాలు చదవడము, ఇవన్నీ కూడా నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఈయనే నిజమైన దేవుడు కదా, వీళ్ళే దేవతలు కదా అని మేము కూడా నాకు వివాహం అయ్యి ఇంచుమించుగా 3 బిడ్డలు పుట్టిన వరకు కూడా నేను అన్యుడిగానే జీవించాను. అలాంటి టైంలో దేవుడు ఒక్కసారి నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. అది కూడా ఒక విచిత్రం ఏంటంటే, మేము ఒక ఇంట్లో అద్దెకుండేటప్పుడు వాళ్ళు అప్పుడే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. వాళ్ళు కీర్తనా భాగం తీసుకొని చదువుతున్నారు. చదివితే వాళ్ళకి అర్థం కాలేదేమో నాకు తెలియదు. అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, ఈ కథలు రాయడము, కవితలు రాయడము, సీరియల్స్ రాయడము, చిన్నప్పటి నుంచి కూడా పాటలు రాయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆయనకి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి అన్నాడు, అంకుల్ గారు మీరు ఈ మాట చదివి దీనికి అర్థం ఏంటో చెప్పండి అంటే, అయ్యా నాకు బైబిలే తెలియదు, నేను ఏం చెప్పగలను అన్నాను. లేదండి మీరు చెప్పగలరు అంటే, కీర్తన భాగంలో ఎక్కడో ఏదో ఒక వాక్యం చూపించి నాకైతే గుర్తులేదు. అది చదివి నా నోటికి వచ్చింది నేను చెప్పాను కానీ అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. అదే మాట చెప్పి వాళ్ళ పాస్టర్ గారు చెప్తే అది నిజం అన్నారంట. అలాగా ఆ బీజము నాలో నాటుకుంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే, తన బిడ్డలను తను ఎక్కడున్నా సరే పట్టుకుంటాడు. ఆ విధంగా వాక్య ద్వారా నాతో దేవుడు మాట్లాడి, ఇంకా అక్కడి నుంచి ఏదో ఒక తెలియని ఒక ఆత్మ నాతో మాట్లాడడం జరిగింది. స్వప్నంలో కానీ, వాక్యం ద్వారా కానీ. నాకు బైబిల్లో ఎక్కడ ఏముందో నాకు తెలియదు, కానీ బైబిల్ చదవాలని ఆరాటం వచ్చేసేది. అలాగే దొంగచాటుగా చదివి నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, స్నానం చేస్తూ బాత్రూంలో ప్రార్థన చేసుకునేవాడిని. కారణం ఏంటంటే, నా ఫ్యామిలీకి భయపడి. అప్పటికీ కూడా మా అక్క, మా మిస్సెస్ గారు కూడా తిట్టేవారు. అయినా సరే విడిచిపెట్టకుండా నెమ్మదిగా ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఇది ఇంచుమించుగా 2003-4 సంవత్సరాలు జరిగిన సంఘటన. ఈ విధంగా దేవుడు తన బిడ్డల్ని రక్షించుకుంటానడానికి నా జీవితంలో జరిగిన ఇది ఒక సంఘటన. అది మీ జీవితంలో జరిగినాయి. దేవుడిని ఎలా అంగీకరించారో స్పష్టంగా చెప్పారు. అన్యులు అని అంటున్నాం కదా, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కూడా అన్యులు ఉన్నారు కదా, దేవుని వాక్యం అలా సెలవిస్తుంది కదా. మిగతా వాళ్ళు అనుకుంటున్నారు అన్యులంటే వాళ్ళు ఎదుటను గాయపరిచినట్టు ఉంటుంది. అన్యులంటే దేవుడు మనతో కూడా ఒక మాట చెప్పాడు, అన్యులారా అని కూడా దేవుడు మన మాట్లాడడం జరిగింది వాక్యంలో. అలాగే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ దేవుళ్ళని ఆరాధించని కూడా వాక్యం సెలవిస్తుంది. అక్కడ చెప్పిన దాన్ని కొంచెం చెప్తారు, మీ జీవితంలో జరిగిన దానికి మాటగా ఆన్సర్ చెప్తారు. ఇక్కడ అన్యులన్న పదానికి ముందుగా మనం అర్థం తెలుసుకోవాలి. అన్యులన్న పదానికి ఏంటి అంటే, గ్రహింపలేని వారని అర్థం ఒకటి. రెండోది విచిన్నత జ్ఞానం లేనివారని అర్థం. అంతే తప్ప వారు ఎవరు పూజిస్తున్నారు, ఏం చేస్తున్నారని కాదు. ఎందుకంటే మరి బైబిల్ ప్రకారంగా చూస్తే మనం కూడా ఇప్పటికీ కూడా మనం విగ్రహాలను పూజిస్తుంటాం. అందుకే దేవుడు చెప్పాడు బైబిల్లో, విగ్రహాలను చేయకూడదు, నిలువుగా ఆ విగ్రహాన్ని నిలబెట్టుకోకూడదు. లేవికాండం 26 అధ్యాయంలో మనకు సెలవు ఇచ్చాడు గ్రంథంలో. అయినప్పటికీ నేటి వరకు కూడా మనం చూస్తుంటాం కదా, క్యాలెండర్లు అన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే వాటి కోసం దేవుడు కాదు, కానీ
అన్యులు అన్న పదానికి గ్రహింపలేనివారు అని అర్థం. నేను అనుకున్నాను, నేను గ్రహించేది అంటే వారికి జ్ఞానం తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. కానీ దేవుడు నాకు ఇవన్నీ కూడా తెలియజేసి తన మార్గంలోకి నడిపించుకున్నాడు. మొట్టమొదటిసారిగా నేను 1993, 94, 95 ఈ 3 సంవత్సరాలు కూడా దుబాయ్లో ఉండేటప్పుడు స్వప్నం ద్వారా నాతో మాట్లాడేవాడు. నేను దుబాయ్లో ఉండేటప్పుడు నేను బాగా విగ్రహాలను చేసేవాడినండి, చెప్పకపోవడమే. చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకో అక్కడ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చర్చికి వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళడం రావడం చూసి వాళ్ళు అనేవారు, మీరు కూడా మాతో ఆలయానికి రావచ్చు కంటే, వద్దండి నేను రానండి అనేవారు. ఇలాగ అనేవాడిని, కానీ మనసు అటువైపు లాగేది, ఎందుకు పిలుస్తుందని. అది ఎప్పుడు నెరవేరిందంటే 2002, 3 సంవత్సరాల్లో దేవుడు స్పష్టంగా తన వాక్కు ద్వారా నాతో పిలిచి ఆయన నిలబెట్టుకున్నాడండి. ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుత కార్యం. మీరు దేవుని యొక్క సేవలోకి ఎలాగొచ్చారు? దేవుణ్ణి మీరు ఎలా అంగీకరించారు? ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, దేవుడి యొక్క సేవలోకి ఎలా వచ్చాను అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ ముందు చెప్పాను. ఒక కుమారుడు నన్ను పిలిచి చేశాడండి. ఆయన ఒక ఆలయానికి నన్ను తీసుకెళ్ళేవాడు కాకినాడలో. దొంగతనానికి వెళ్ళేవాడు ఆలయానికి, ఎందుకంటే ఇంట్లో తెలిస్తే బాగోదని. ఆయన వాకింగ్ చెప్పేవాడు ఆ సేవకులు. నేనేదో నాకు అర్థమైపోయినట్టుగా అందరికంటే ముందుగా కూర్చుండేవాడిని. పాస్టర్ గారు నా ముఖం చూసి వాకింగ్ చెప్పేవారు. ఈయనేంటి ఇలా చెప్తున్నానండి. 2వ వారంలో నన్ను వెనకాల కూర్చోవడం మొదలెట్టాడు. అప్పుడు కూడా నన్ను చూసే వాకింగ్ చెప్పేవారు. ఇంకా ఇదేం బాగోలేదని, నాకంటే పొడవుగా ఒక ఆయన ఉండేవాడు, సుధాకర్ గారు అని, ఆయన వెనకాల కూర్చుండే లాస్ట్ని. అప్పుడు కూడా ఎలా తిరిగి నా వైపు చూస్తే నాకు కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఈయనేంటి నన్ను చూసి వాకింగ్ చెప్తున్నా, వెళ్ళకూడదు ఆలయం అనుకున్నాను, మానేశాను. ఇదంతా 2001లో జరిగిన సంఘటన. వెళ్ళకూడదు అనుకున్నాను, మానేశాను. కానీ వీళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక 5 రూపీస్ కానుకగా పంపించేవాడు, ఆలయంలో వేయండి అయ్యా అని. వాళ్ళు అనేవారు, అలా కదండి మీరు ఆలయం, నేను రాను, ఆయన నన్ను చూసి వాకింగ్ చెప్తున్నాడు, ఆ వాకింగ్ నాతోనే మాట్లాడుతుంది అని. నేను చాలా కాలం వెళ్ళలేదు. ఒకరోజు ఆయనే ఇంటికి వచ్చాడు. నేను ఇదంతా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తే ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి, ఏమయ్యా ఆలయానికి రావడం మానేస్తామన్నాడు అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇంకా ఇంట్లో యుద్ధరంగమే. అప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను, దేవుడి వాక్కు నాతో మాట్లాడిందని. అసలు నా పుట్టుక ఏంటి, నా హిస్టరీ ఏంటని కొంతమంది పెద్దలు నేను అడిగి తెలుసుకుంటే అప్పుడు అన్నారు, నాయన నువ్వు అన్యుడు కాదు, నీ తల్లిదండ్రులు ఇది, నీ జీవితం ఇది, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పినప్పుడు నేను వెంటనే సరే కదని ఆ రోజు రాత్రి ఎందుకో నా మనసులో, నీవే నిజమైన దేవుడు అయితే నన్ను ఎవరైతే నీ ఆలయానికి రాకుండా ఆపుతున్నారో, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్నారో వాళ్ళు నువ్వు మార్చు, అప్పుడు నేను నమ్ముతాడు. వెంటనే వితిన్ 24 అవర్స్ కూడా కాదండి, 12 అవర్స్ అనుకుంటా, రాత్రి ప్రార్థన చేశాడు. పొద్దున్నకి మా అక్కయ్య గారి దేవుడు మార్చేశాడు. అలాగెలా మర్చేస్తాడే గారు? అది ఆయన చేసే అద్భుత కాదు. ఎలాగంటే ఆ రోజు ఆదివారం నేను దొంగతనంగా మళ్ళీ ఆలయానికి వెళ్తుంటే మా అక్క ఎదురైంది. అయ్యి బాబు మా అక్క ఎదురుంది, గనక నన్ను కుట్టద్దు తిట్టద్దు అనుకుంటే, ఎక్కడికి రాక వెళ్తున్నావు అని అడిగింది. ఏమి లేదు బయటకు వెళ్తుందంటే, ఆలయానికి వెళ్తున్నావా, ఇల్లు అన్నది. అప్పుడు నేను అనుకున్నాను, నీవు నిజమైన సజీవ దేవుడివి అని అనేటప్పుడు ఒకడు పక్కన చిన్న కుటుంబాలను చేసుకుంటే నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఏకీపెట్టి, నా ప్రార్థన రాదండి, అసలు వాక్యం తెలియదు, ప్రార్థన రాదు. వాళ్ళు నన్ను ప్రార్థన చేయమంటే ఒళ్ళంతా సంవత్సరం పట్టేస్తాయి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక రేడియోలో విన్న ప్రార్థన, పరలోకమందున మా తండ్రి ప్రార్థన, అదొక్కటే నాకు తెలుసు, అదే చేస్తాను. అది చేస్తూ ఉంటే ఒక పావురం వచ్చి నా భుజం మీద వాడడం, నేను ఆ దర్శనం చూసి భయపడిపోయి కళ్ళు తెరిచేశాను, ఎందుకంటే ఆ వెలుగు చూడలేకపోయాను. వెంటనే ఒక పెద్ద ఆవిడ అక్కడ ఉండేటప్పుడు, అక్కయ్య గారు నాకు ఎలా వచ్చిందంటే, అప్పుడు అన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు, దేవుడు నన్ను పిలవడం ఏంటి, దేవుడు పిలవాలనుకుంటే నాతో కదా మాట్లాడాలి, నీతో మాట్లాడాలంటే. అప్పుడు ఆవిడన్నది, ఎవరినైనా పిలిచేటప్పుడు ఆయన సహకారిగా వాడుకుంటారు అని చెప్పడం జరిగిందండి. ఆ రోజు నుంచి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే, ఎక్కడైనా క్రైస్తవ పాటలు వింటే, ఇప్పుడంటే బాగా డెవలప్మెంట్ అయిపోయింది, అప్పుడు అలా ఉండేది కాదు.
ఎక్కడైనా క్రైస్తవ పాటలు ఎవరైనా వేసినప్పుడు ఉంటే ఎందుకు అది వినాలని ఆతృత కలిగింది నాకు. ఒక పక్క అన్యుల పాటలు వింటున్నా ఎందుకు ఆ పాటలు వినాలి అని ఆతృత కలిగేది. ఇదంతా నేను తర్వాత ఊహించుకుంటే తన పిల్లల్ని, తన సొత్తైన ప్రజల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇది నా జీవితంలో జరిగిన 3వ సంఘటన ఇది. ఆ విధంగా ఆ బైబిల్కి కానీ దేవుడికి కానీ దగ్గర అయ్యాను. నేను ఎవరి దగ్గర ప్రాక్టీస్ అవ్వలేదు, ఏ ఏ యొక్క ట్రైనింగ్కి వెళ్ళలేదు, ఆలయానికి వెళ్ళాం, వాక్యం వినడం. ఈ రోజుకి కూడా అదే జరిగింది. అయితే దేవుడు, నేను అంటాను, మిమ్మల్నైనా నన్నైనా ఎవరినైనా సరే తన బిడ్డలకు కావాల్సిన ఆహారం అనగా వాక్యమైన ఆహారము ఆయనే స్వయంగా తినిపిస్తాడు. అది నా జీవితంలో నేర్చుకున్న పాఠం, అనుభవించిన పాఠం. కనుక నా సాక్ష్యము డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కూడా. మీరు ఒక మాట చెప్పారే గారు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అన్యుల్లోకి వెళ్ళిపోయానా అని చెప్పారు. దేవుళ్ళకి రావటం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇది క్లారిటీగా చెప్పారు. దేవుడు అన్న మాటకి అర్థం ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనం కూడా ఒక విగ్రహారాధన కింద పెట్టుకుంటున్నాం, అది కరెక్టా రాంగా? అదైతే బైబిల్ ప్రకారం చూస్తే రాంగే. ఎందుకంటే దేవుడన్న పదానికి అర్థం ఏంటంటే నాకు తెలిసింది, దేవుడు అన్నది ఒక ఆత్మ, ఆ ఊపిరి మనిషిని బ్రతికిస్తుంది. అది క్రైస్తవులోనే కాదు, అన్య జనాల్లోనే కాదు, ముస్లిమాన్లోనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా ఊపిరి ఉంది. అంటే అది దేవుని యొక్క ఆత్మ, అదే దేవుడు. దేవుడు అన్న పదానికి మరొకటి ఏంటంటే కనిపించలేనివాడు దేవుడు. ఓకే, ఆయన మనతో ఉంటూ మనల్ని నడిపించేవాడే దేవుడు, మనల్ని అనుక్షణం కాస్తున్నవాడే దేవుడు. అంతేగాని విగ్రహారం చేసుకొని క్యాలెండర్ చూసుకొని ఇది కాదు దేవుడు అంటే. అందుకే ఆయన స్పష్టంగా చెప్పాడు, ఏ విగ్రహాన్ని పూజించవద్దంటే ఆయన కూడా పెట్టదని అర్థం. అందుకే ఇంకో మాట ఏంటంటే ఆనాటి ప్రవక్తలతో డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు. మేఘంలోంచి మాట్లాడాడు, మబ్బులోంచి మాట్లాడాడు, అగ్నిలోంచి మాట్లాడాడు. మనకు తెలిసిన విషయాలన్నీ. దేవుడు ఆ రూపంగా మనుషులను ఆకర్షించుకుంటాడని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. చాలా చక్కగా చెప్పారే గారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, దేవుని స్వార్థం లేదని చెప్పినట్టు చెప్పారు. అంతే, దేవుడు మేఘాల్లో మాట్లాడతాడు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. దేవుడు మనలోనే ఉన్నాడు, మన ప్రవర్తన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ మీరు చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైంది. మీరు సేవకు వచ్చారు, ఏం ఆశించి వచ్చారు? డబ్బులు వస్తాయనా, విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకుందామనా, లేకపోతే వాళ్ళు ఏదో మీకు ఇస్తే మీరు జీవనోపాధి పెంచుకుందామని వస్తున్నారా, లేకపోతే దేవుని సేవ చేయాలని యథార్థంగా వచ్చారా? లేకపోతే కొంతమంది అపోహ ఎలా ఉంటుందంటే వీళ్ళు చర్చికి వెళ్తే డబ్బులు గుంజేస్తున్నారు, లేదా భయపెట్టి గుంజేస్తున్నారు, ఇవ్వకపోతే శాపనార్థాలు పెడేస్తున్నారు అని కొంతమంది అనుకుంటారు. కానీ మీరు ఏం ఆశించారు? కార్లు వస్తాయి, ఇల్లులు వస్తాయని ఆశించారా? ఏమని నేను ఆశించారు? తెలుసు. గుడ్ క్వశ్చన్ అండి, మంచి ప్రశ్న వేశాను. నేను కూడా ఇవేమి కూడా ఆశించి రాలేదు, ఎవరో చెప్తే రాలేదు. 1కి 4 సార్లు, 1కి 8 సార్లు, 1కి 10 సార్లు దేవుడు తన వాక్కు ద్వారా నన్ను పిలిస్తేనే దేవుడు వాక్కుని ప్రకటన చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. ఇప్పటికీ కూడా అదే చేస్తూ ఉంటాను. నాకు లేకపోయినా దేవుడిలో ఎదట మంచి ఎదగాలి. దేవుడు అంటే ఏంటో, ఆయన వాక్యం అంటే ఆ వాక్యానికి ఎలాగైతే మనం చెయ్యాలో అది నేర్చుకోవాలని ఆతృతే తప్ప ఎవరో ఇస్తారని కాదు. కానీ నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను, ఆనాడే కాదు ఈనాడే కాదు, నేను దేవుడి పని చేశానంటే మనుషులు ఎవరిని ఆశ్రయించినా ఎవరిని అడగను. వీళ్ళు మోకాల్సి ప్రాంతం, ప్రభా నువ్వు ఇచ్చావు కదా ఏ వాగ్దానం, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను కదా, ఇదిగో నేను పని చేసి వచ్చాను, నాకు జీతం నువ్వు అని ఈ యొక్క ఆలోచనతో ఉండేటప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఇలాగా నేను ఏది కూడా ఆశించి రాలేదు. ఇప్పటికీ కూడా నా దగ్గర ఏమీ లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ నా ఆతృత ఏంటంటే ఎదుటి వారిని దేవుడికి నడిపించాలి. దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో అది వాళ్ళకి చెప్పాలి అని నేను ఇప్పటికీ కూడా వెళ్తున్నాను. దేవుడు ఎప్పటివరకు కూడా నన్ను అలాగే నడిపిస్తుంటాడు. అనేక ప్రాంతాలు వెళ్ళాను, అనేకులతో స్నేహబంధాలు కల్పించాడు. ఎందుకంటే ఆ కీర్తనదారుడు అంటారు కదా, పెంట మీద ఉన్న నిన్ను అధికారం మధ్య కూర్చోబెడుతున్న వాగ్దానం ఏమో ఒకరికి నాకు తెలియదు, కానీ నా జీవితంలో దేవుడు చేశాడు. అధికారం మధ్య కూర్చోబెట్టాడు. అనేక పెద్ద వారితో సాహసం చేయడానికి గల కారణం ఏమిటంటే ఆయనే. ఎందుకంటే స్వార్థం లేకుండా ఎవరైతే దేవుని ప్రకటన చేస్తారో, స్వార్థం లేకుండా ఎవరైతే దేవుని యొక్క సేవలో కొనసాగుతారో వారికి ఏది కూడా కొద్ది ఉండదు అని నేను విశ్వసిస్తున్నానండి. ఓకే గారు, చాలా చక్కగా ప్రతిదీ కూడా స్పష్టంగా చెప్పారు. ఇంకొక మాట ఏంటంటే అయ్యగారు,
దేవుని సేవకులు సేవ చేయించుకునేవారా, సేవ చేస్తారా యా. అని దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే అన్నట్టు ఉదాహరణకి అంటారు కొంతమంది అడుగుతారు, ప్రతి ఒక్క పాస్టర్ గారు కూడా సేవ చేయడం అనేది సేవలు చేయించుకుంటున్నారు అని కొంతమంది డౌట్ కూడా ఉంటుంది. మీరు ఆ మాటకి ఏం చెప్తారు? ఇప్పుడు సేవకుడు పని చేయించుకుంటున్నాడు, సేవకుడు అంటే వాళ్ళు అంతర్భావం వేరు. నేను దేవుని పని చేస్తే దేవుడు నాకు సాయం చేస్తానన్న ఆలోచన వేరు. కానీ మీకు సేవ చేసేవాళ్ళు ఉన్నారా, లేకపోతే మీరే దేవుని సేవ చేస్తున్నారా? ఎలా? దీనికి చాలా స్పష్టంగా చెప్పండి. ఈ మాట నన్ను ఈ ప్రశ్న ఇంచుమించుగా ఇప్పటికీ ఒక 100 మంది వేసి ఉంటారండి. 100 మందికి కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, క్రీస్తు ఒక మాట అంటాడు, నేను పని చేయడానికి వచ్చానే కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు. నిజంగా దైవ సేవకులు కానీ, సేవకురాళ్ళు కానీ, సువార్తికులు కానీ, సువార్తికురాలు కానీ ఈ మాటకు అర్థం తెలిసిన వారు శిరస్సు ఉంచాలి దేవుడి దగ్గర. ఎందుకంటే సాక్షాత్ క్రీస్తు అంటాడు, నేను పని చేయడానికి వచ్చానయ్యా, పని చేయించుకోవడానికి రాలేదన్నాడు. అలాగే సేవకులు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? దేవుడు పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు కనుక వీళ్ళు ఇంటి పని చేయించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, సేవకులు ఇంట్లో అంట్లు తోగితే ఆశీర్వాదం, బట్టలు ఉతికితే ఆశీర్వాదం, ఇల్లంతా కడిగితే ఆశీర్వాదం అని ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఈ విశ్వాసం ఏం చేస్తారంటే, నిజమే కదా మా సేవకులు చెప్పింది అని వాడు సొంత పనులన్నీ మానుకొని వాడి సమయాన్ని సేవకులకు ఇస్తారు. నేనంటాను, అంట్లు తోమితే ఆశీర్వాదం వస్తే, బట్టలు ఉతికితే ఆశీర్వాదం వస్తే, ఇంటి పని చేస్తే ఆశీర్వాదం వస్తే, ఈ బైబిల్ ఎందుకు? బైబిల్ ఉన్న వాక్యాలు ఎందుకు? కనుక నేను దాన్ని అయితే ఖండిస్తాను, నమ్మనండి. దైవ సేవకులు అన్నవారు సేవ చేయడానికి, అది కూడా దేవుడి పని చేయడానికి తప్ప ప్రజల్ని మూర్ఖులైన వారిని, తెలుసుకోలేని వారిని, అజ్ఞానుల్ని దేవుడి వైపు తిప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక కాపరి తప్ప మరొకటి కాదని నా విశ్వాసం. అది యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చెప్పారు స్పష్టంగా, నేను ఈ లోకానికి వచ్చింది మీతో నేను చేయించుకోవడానికి కాదు, నేను మీకు చేయడం కోసం. ఇది నిజమైన సేవకులు, సేవకురాలు చేయవలసిన నిజమైన పని. ఈరోజు దానికి తారుమారుగా మారిపోయి ఈనాటి సేవకులు విశ్వాసాన్ని హింసిస్తున్న వారిని మనం చూస్తూ ఉంటాం, కఠినమైన మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. వారిని దేవుడే క్షమించును గాక. ఆమేన్. అయ్యగారు, మీ సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు ఇప్పుడు చేస్తున్న పరిచర్య ఏ విధంగా ఉంది? నేను ఈ సేవలోకి వచ్చి ఇంచుమించుగా ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది. 25వ సంవత్సరం ఇది. 25 సంవత్సరాలు నాకున్న అనుభవం ఏంటంటే, ముందుగానే చెప్పాను కదా, గొప్ప గొప్ప వార్తల పరిచయం ఉంది, అనేక ప్రాంతాలు వెళ్ళాను. మొట్టమొదటిసారిగా దేవుని అంగీకరించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడికి లోబడే ఉండాలని నా ఆలోచన. నేనే కాదండి, నా తోటి వారందరూ కూడా దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడి పని చేసినప్పుడు దేవుడు మనకి ఏది కావాలో, పిల్లలకి తల్లిదండ్రులు సమయానికి ఎలాగైతే అనుగ్రహిస్తారో అలాగే సర్వాధికారి తండ్రి మనకి కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన మహిమైశ్వర్యంలో అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే మనం ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవాలి, ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని సువార్త చేస్తూ ముందుకు స్వార్థం లేని సేవ చేయాలండి. నా ఆశ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా స్వార్థం లేని సేవ చేయాలి. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది, అప్పుడు పరిశుద్ధులు ఏమవుతారంట? లేపబడతారు అని ఉంది. అయితే ఈ పరిశుద్ధులు ఎవరు అంటే, ముందు మనం చెప్పుకున్నట్లుగా కేవలం దేవుడికి లోబడిన వారే పరిశుద్ధులు, కానీ ఈ భూమి మీద కనుమూసిన వారు అందరూ కూడా పరిశుద్ధులు కాదు. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడున్న ప్రతి సేవకులు కానీ, విశ్వాసులు కానీ దేవుడికి లోబడి భయపడి జీవించినప్పుడు మనం కూడా ఆయన వారముగా, మనం కూడా ఆ తరానికి చెందినవారుగా ఉంటామని నా ఆలోచన. కావున ఎవరు చిన్నవారేమి పెద్దవారేమి ఆయన పని చేస్తున్నప్పుడు భయము భక్తితో చేయాలి. చాలామంది గోడ అవతల ఒకలాగును, గోడ యువతలో ఒకలాగును మాట్లాడతారు. అంటే కారణం ఏంటి? 10 మందిలో ఒకలా మాట్లాడతారు, ఒంటరిగా ఉంటే ఒకలాగా వారు ప్రార్థన చూస్తుంటాం. కానీ చూస్తున్న దేవుడికి మనం దొరికిపోతాం. కనుక 10 మందిలో చేసినా, ఒకరిగా చేసినా మాట అలాగే ఉండాలి, క్రియ అలాగే ఉండాలి. ఏదైనా సరే స్వార్థం లేని జీవితం దేవుడు మనకి అనుగ్రహించాలని క్రైస్తవులందరికీ కూడా, ఇప్పుడున్న క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను. క్రైస్తత్వంలో ఉన్న అలవాటు ఏంటంటే, చాలామంది అసలు బైబిల్లో ఉన్న సత్యం ఏంటని చూస్తే పడిపోయిన వారిని లేపడమే.
పడిపోయిన వారు లేపడమే బైబిల్ తత్వం, కానీ పడగొట్టి లేపుతుంటారండి చాలామంది. అది బైబిల్కి వ్యతిరేకం. అపొస్తలుల కార్యాలు 25 ఒక యవనస్తుడు పడిపోతాడు మేడ మీద నుంచి. ఆ పడిపోయిన వాడిని పౌలు గారు లేపుతారు. అలాగే నీటిలో పేతురు గారు పడిపోయినప్పుడు కూడా ప్రభువు లేపుతాడు, కానీ పడగొట్టి లేపలేదు. ఈ డబల్ వర్క్ చేయకూడదని క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలనుకుంటే, పరలోక రాజ్యం చేరాలంటే, పరలోక రాజ్యంలో మన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ముందు నీ మనసును నువ్వు గెలుచుకోవాలి. చాలామంది ప్రపంచంలో అన్నీ గెలుచుకుంటారు, కానీ తన మనసును గెలుచుకోలేరు. అలా కాకుండా తన మనసును వారు గెలుచుకునేటప్పుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు మన చివరి దినాల్లోనైనా సరే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మంచి ప్రతిఫలం ఇచ్చి తన బిడ్డలుగా మనం గుర్తిస్తాడని నేను ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాను. చిన్న మాట అయ్యగారు, అయ్యో, మీరు ముందు విశ్వసించి వచ్చారా, లేకపోతే దేవుడిని రుచి చూసి తెలుసుకుని వచ్చారా, లేదా ఏ విధంగా వచ్చారు? ముందుగా ఏ మనిషి అయినా విశ్వసించే వస్తారు. విశ్వసించి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు రుచి చూడడం తెలుస్తుంది. నేను దేవుడి దగ్గరికి వచ్చే ముందు విశ్వసించి రాలేదండి. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తుని విశ్వసించి రాలేదు. నా చిన్నతనంలో ఈ కాకినాడలో ఒకే ఒక ఆలయం ఉంది. ఆలయంలో నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే, సండే స్కూల్కి వెళ్తే పిల్లలం కదా, దానికి ఒక గంట కట్టేవారు, తాడు ఉండేది దానికి. ఆ తాడు ఊపడానికి మమ్మల్ని పాస్టర్ గారు పిలిచినప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళేవాడంటే, ఆ గంట కొడితే ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. ఈ చాక్లెట్కి ఆశపడే వెళ్ళానే తప్ప క్రీస్తు మీద విశ్వాసంతో ఆలయంలోకి వెళ్ళలేదు. ఇది స్వాస్థవం. అలాగా సండే స్కూల్ జీవితం అంతా కూడా అలాగే జరిగిన తర్వాత దేవుని యొక్క పిలుపు మేరకు ఎలాగెళ్ళాడంటే, ఇది చాలా క్లుప్తమైన మాట. ముందు నేను చెప్పి ఆఫ్ చేశాను. ఏంటంటే 1996 సంవత్సరం 95-96లో నేను దుబాయ్లో ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, నా జీవితంలో అన్యుల కోసము అనగా అన్యుల ఆలయాలలో పాటలు పాడడానికి నేను పాటలు రాసివ్వండి. అప్పుడు అనుకున్నా, నేను ఎన్ని రాస్తాను కదా, క్రీస్తు మీద రాయాలి, ఆయన జన్మం కోసం రాయాలనుకున్నాను. కానీ నాకు బైబిలే తెలియదు, క్రీస్తు మీద ఏం రాస్తాను. అప్పుడు ఆ రాత్రి నేను అనుకుంటూ పడుకున్నాను, నేను రాయలేనంటే ఒక స్వరం నేను విన్నానండి, నువ్వు రాయగలవు, రాయు అనే స్వరం వినేటప్పుడు నాకు తెలియకుండానే 8 పాటలు అక్కడ నేనే రాసి దానికి స్వరకల్పన చేసి కాకినాడ వచ్చాక 96లో 97లో దాని రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాకినాడలో జీసస్ ఆ సాంగ్స్ చేసింది ఎవరంటే మోజేస్నైనా నేనే. అప్పటికి ఇంకా ఇవేం డెవలప్మెంట్ లేదు. అలాగా దేవుడి పిలుపు మేరకు అది అయిపోయి చాలా కాలం దాన్ని మూలపడిచినప్పుడు మళ్ళా దేవుడు పిలిచాడు. ఆ క్యాసెట్కి పెట్టిన పేరు ఏంటంటే ఇదిగో వాక్యము. ఆ ఇదిగో వాక్యం అనేది నన్ను పిలిచి దేవుడు నా పని చెయ్యనేటప్పుడు అప్పుడు నేను ఇంచుమించుగా 2006లో బాప్తీసం తీసుకోవడం జరిగింది. 2014లో అభిషేకం తీసుకొని దేవుడి యొక్క పని ఆయన పిలుపు మేరకే వచ్చాను తప్ప విశ్వసించి మాత్రం కాదు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన పిలుపు మేరకే వెళ్తుంటాను. ఇప్పుడు విశ్వాసం అనే బీజం నాలో పుట్టింది. ఇది వాస్తవం. చాలా చక్కగా చెప్పారు గారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలోనూ దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనకు పీలుస్తున్న శ్వాస. ఆయన జీవవాయు ఊదాడన్న మాటకి చాలా చక్కగా ప్రతిదీ కూడా మాకు వివరంగా కంటికి కనిపించినట్లు మా ప్రేక్షకులకు వివరించడం చాలా వందనాలు చెల్లిస్తున్నాయి గారు. నా తోటి సహోదరులు చాలామంది ఉన్నారు, వారికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సజీవ సాక్ష్యాలు అన్న మాటకి నిజంగా ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంలోనూ ఉంటుంది, సేవకుల్లోనూ ఉంటుంది. వాళ్ళ సాక్ష్యాలు కూడా చాలా దేవుడు కాచి కాపాడి మరణ పరకల నుంచి కూడా వాళ్ళని రక్షించి కాపాడాడని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా చాలా పాము నుంచి కాపాడము, అగ్ని నుంచి కాపాడడం చెప్పాడు దేవుడు. ప్రతి ఒక్క విశ్వాస అయినా అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, ఎవరినైనా ప్రతి క్షణము ప్రతి నిమిషం కాపాడుతున్న దేవుడు వెలిగి ఉన్నాడని విశ్వసిస్తున్న వాళ్ళు ఉన్నారు. సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. ఆయనే మహోన్నతుడు, ఆశ్చర్యకారుడు. అయినప్పుడు కూడా మన ఆలకిస్తాడు, వింటాడు, ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇస్తాడు. ఆయన కొనకడు, నిద్రపోడని మాకు స్పష్టంగా మీరు ముందు ఒకసారి నాతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది. అయినప్పుడు కూడా నిజంగా సేవ చేస్తున్న సేవకుల పాదాలు సుందరమైనవని కూడా మాకు వాక్యం ద్వారా రాయబడిన మాట మేము గ్రహించి ఉన్నాం.
ఇలాంటి వారు అనేక మంది సేవకులు వారి జీవితంలో సాక్ష్యాలు దేవుడు ఎలా పిలుచుకున్నాడు అనుభవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎవరిని నొప్పించి బాధ పెట్టడానికి కాదు, కానీ అవును. విశ్వాసులు సంఘ కాపురులు బలపరచబడాలి, ఇంకా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని ఈ సజీవ సాక్ష్యాలు అనే ఎపిసోడ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో వీక్షిస్తూ సమయాన్ని కేటాయిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, మేలైన కార్యాలు ఆయన చిత్తానుసారంగా జరగాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఎవరు పడితే వారు ఏదో చేసేలాగా ఉండకూడదు. అవును. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలని ఈ యొక్క సజీవ సాక్ష్యాలను ఇంతటితో నేను మా ప్రేక్షకులు వీక్షిస్తారని మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.